బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మల్టీప్లెక్స్లలో లైవ్ చూసే అవకాశం ఉంది. భారత్ కివీస్ మధ్య ఆదివారం ఫైనల్ ఫైట్ జరగనుంది. హైదరాబాద్లోని పలు మల్టీప్లెక్స్లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ని ఇప్పటికే మనం చూడడం కూడా జరుగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోయే క్రమంలో అటు మల్టీప్లెక్స్లలో దీన్ని లైవ్ లో చూసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. భారత్ కివీస్ మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక అందుకను హైదరాబాద్ లోని పలు మల్టీప్లెక్స్లలో ఈ మ్యాచ్ కి సంబంధించి లైవ్ చూసేందుకు కూడా ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. పలువురు దీనికి సంబంధించి బుకింగ్ కూడా చేసుకుంటున్నారు టికెట్స్ ని. ఇప్పుడు క్రికెట్ అభిమానులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మల్టీప్లెక్స్ లైవ్ లో ఏదైతే క్రికెట్ లైవ్ చూసే అవకాశం దక్కుతుందో ఇక దాని క్రమంలో క్రికెట్ అభిమానులు ఎంతో సంతోషం కూడా వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లైవ్ మ్యాచ్ని ఎక్కువగా మనం ఫోన్స్లో అలాగే టీవీల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మల్టీప్లెక్స్లలో లైవ్లో చూసే అవకాశం కల్పించినందుకు కూడా ఇటు అభిమానులుగా ఎంతో సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్ నగేష్, ఇప్పుడు మల్టీప్లెక్స్లలో లైవ్ చూసే అవకాశం కల్పిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంటారా దీన్ని? 9th సండే రోజు హాలిడే కాబట్టి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు క్రికెట్ చూడడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలోనే మల్టీప్లెక్స్ లో క్రికెట్ మ్యాచ్లు చూడడం కోసం మల్టీప్లెక్స్ లో కొన్ని అనుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఐనాక్స్ కుక్కడపల్లి కావచ్చు, పీవీఆర్ మాల్ కుక్కడపల్లిలో, ఐనాక్స్ జిఎస్ఎంఎల్ హైదరాబాద్ లో, అలాగే ఐనాక్స్ సత్వ నెక్లెస్ రోడ్ లో. సో ఈ 4-5 మల్టీప్లెక్స్లలో కూడా క్రికెట్ మ్యాచ్లు చూడడానికి వాళ్ళు డైరెక్ట్ గానే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మ్యాచ్ అంటే మధ్యాహ్నం నుంచి నైట్ వరకు కంటిన్యూషన్ గా ఉంటుంది. మధ్యాహ్నం 1:30 నుంచి మొదలుకుంటే రాత్రి 10:30 వరకు మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ రేటు కూడా ఇంతని కూడా ఫిక్స్ చేశారు. అంటే 300, 400 ఇట్లా. అంటే అక్కడున్న సీట్ల ఫెసిలిటీని బట్టి గతంలో సీట్లకు ఏ రేట్లు అయితేనే ఆ రేట్లనే అందులో మెన్షన్ చేశారు. సో ఈ మధ్యకాలంలో కొత్త సినిమాలు విడుదల కాకపోవడం కూడా కొంత మల్టీప్లెక్స్ లో ఈ క్రికెట్ మ్యాచ్లు ఏర్పాటు చేశారనడానికి కూడా ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. సో ఇండియా పాకిస్తాన్, ఇండియా వర్సెస్ మిగతా ఏదైతే ఇంగ్లాండ్ కానీ మిగతా మ్యాచ్లలో కూడా ఇండియా చాలా అగ్రెసివ్ మూమెంట్ చూపించి కూడా ప్రతి మ్యాచ్ లో గెలిచింది. మొన్న జరిగిన మ్యాచ్ చూస్తే కనుక ఆస్ట్రేలియాలో కూడా విరాట్ కోహ్లీ మ్యాచ్ ని దాదాపుగా విజయం అంచుల వరకు తీసుకెళ్లి అవుట్ అయిన పరిస్థితి. మిగతా వాళ్ళు హార్దిక్ పాండ్యా కావచ్చు, మిగతా వాళ్ళతో కూడా మ్యాచ్ ని ఫినిష్ చేశారు, కేఎల్ రాహుల్ కావచ్చు. సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అనేది చాలా బిగ్గెస్ట్ మ్యాచ్ గా అందరూ పరిగణిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో క్రికెట్ క్రేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఐపీఎల్ కూడా మార్చి 22 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే మల్టీప్లెక్స్లలో మ్యాచ్ నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా క్రికెట్ అభిమానులకి గుడ్ న్యూస్ గానే వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే మల్టీప్లెక్స్ లో బిగ్ స్క్రీన్ ఉంటుంది. అక్కడ సీట్స్ ఫెసిలిటీ కూడా చాలా అంటే హాయిగా కూర్చుకోవడం కోసం కావచ్చు, అందులో తినుబండరాలు అంటే స్నాక్స్ సంబంధించి కూల్ డ్రింక్స్ కావచ్చు, మిగతా స్నాక్స్ బిర్యానీ తినుకుంటూ హాయిగా చూడొచ్చు అనేది కూడా మల్టీప్లెక్స్ సంబంధించిన థియేటర్ యజమానులు ఆలోచించారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ మ్యాచ్ అనేది క్రికెట్ అభిమానులు విపరీతమైన క్రేజ్ ఉంది. దాదాపుగా సండే రోజు 9th కావడంతో ఆ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ కూడా ఛాంపియన్స్ మినీ వరల్డ్ కప్. సో మినీ వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్న క్రమంలోనే దాదాపుగా హైదరాబాద్ తో పాటు చాలా జిల్లాల్లో కూడా రోడ్లన్నీ బోసిపోనున్నాయి. ఎందుకంటే చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, స్కూళ్ళకు కానీ పూర్తిగా హాలిడేస్ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా టీవీకి అతుక్కుపోతారు. సో కొత్తగా వినూత్నమైన ఆలోచనను మల్టీప్లెక్స్ యజమానులు చేశారు కాబట్టి ఖచ్చితంగా మల్టీప్లెక్స్లలో టికెట్ల బుకింగ్ ఓపెన్ చేస్తే విపరీతంగా అమ్ముడుపోతాయని చెప్పి ఆలోచించారు. ఈ క్రమంలో టికెట్స్ ఓపెనింగ్ సంబంధించి వాళ్ళు బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇప్పటికే టికెట్స్ దాదాపుగా సగం వరకు అమ్ముడిపోయాయని చెప్పి ఆ యజమానులే చెప్తున్నారు. సో మొత్తానికైతే మల్టీప్లెక్స్లలో అంటే కొన్ని మల్టీప్లెక్స్లలో ఈ క్రికెట్ చూపిస్తున్నా కూడా, ఎందుకంటే స్టార్ స్పోర్ట్స్ ఇది ఇందులో వాళ్ళు ఎవరైతే వాళ్ళు క్రికెట్ లైవ్ ని ప్రసారం చేసే హక్కులు వాళ్ళు కలిగి ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత మనీని పే చేసే దిశగా మల్టీప్లెక్స్ యజమానులు ఆలోచించినట్టున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళకు డబ్బులు కూడా ఎక్కువ మొత్తంలో ఇందులో రానున్నాయి. అంటే ప్రతి స్క్రీన్ లో ప్లే చేసినా కూడా దాదాపుగా 200-250 వరకు సీట్లు ఉన్నా కూడా అవన్నీ ఫుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే మల్టీప్లెక్స్ లో క్రికెట్ ని చూపించడం అనేది కూడా క్రికెట్ అభిమానులకు కొత్త అనుభవాన్ని అయితే తీసుకొస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నగేష్.
రైటికా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ని చూసేందుకు మల్టీప్లెక్స్లలో లైవ్ లో వీక్షించేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇది ఇప్పుడు క్రికెట్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. భారత్ కివీస్ మధ్య ఏదైతే ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుందో ఇక ఆ మ్యాచ్ ని లైవ్ లో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ లోని పలు మల్టీప్లెక్స్లలో ఈ బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్లు కూడా మనం చూస్తున్నాం. గతంలో జరిగిన మ్యాచ్ లో ఏదైతే తమ ఆటని చూపించారో మన భారత్ కి సంబంధించిన క్రికెట్ ప్లేయర్స్, ఇక దానికి సంబంధించి ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో కూడా ఉత్కంఠ పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లైవ్ లో వీక్షించేందుకు మల్టీప్లెక్స్లలో అవకాశం కల్పిస్తున్నారు. అయితే దాని టికెట్ ధర కూడా మనం చూస్తున్నాం 300 నుంచి 400 మధ్య ఉండడం కూడా మనం చూస్తున్నాం.